ఓయూలో ఈ నెల 28న పూలే మరియు అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఓయూలో ఈ నెల 28న పూలే అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బీసీఎఫ్తో సహా పలు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రముఖ మేధావులు, మాజీ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతుండగా బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణపై చర్చలు జరగనున్నాయి. విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు భారీగా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఈ నెల 28వ తారీఖు నాడు మహనీయుల జయంతి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని టీబీఎస్ఏ దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ, పీడీఎస్యూ జార్జిరెడ్డి, సబ్బండ శక్తి, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ పార్లమెంటుకు వచ్చి సంవత్సరం అయింది. ఈ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం కనీసం ఈ విషయంలో ఇక్కడ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మేము పార్లమెంటుకు పంపించాము, ఢిల్లీకి పంపించాము అని చేతులు దులుపుకున్నది. అయితే ఇలాంటి 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల విషయాలపైన, నిన్న మొన్న కులగణన విషయాలపైన, ఇట్లా మేధావులతోటి ఉపన్యాసాలు, ఛాలెంజెస్, ఇవన్నీ కార్యక్రమాలు ఒక బిగ్ కాన్ఫరెన్స్ లాగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఉన్న మేధావులు, విద్యావంతులు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 28వ తేదీన మహనీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, వెనుకబడిన కులాల సమాఖ్య బీసీఎఫ్, డీబీఎస్ఏ, జార్జిరెడ్డి పీడీఎస్యూ, సబ్బండ శక్తి, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, బీసీ జేఏసీ, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సమక్షంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు మహనీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, ప్రతి ఒక్కళ్లకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేమేం తెలియజేయాలనుకుంటా ఉన్నాం ఈ సమావేశం ద్వారా, ఈ మహనీయుల జయంతోత్సవం ద్వారా అంటే మహాత్మా జ్యోతిబా ఫులే చేసినటువంటి సాంస్కృతిక పోరాటాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఎవరు జనాభా ఎంతనో ఆ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకు ఆ రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు 50% పై ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలని ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. వాళ్ళకు ఆ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారంగా జరగాలి. అదేవిధంగా ఈ దేశంలో నిత్యం దళిత బహుజనుల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దళిత బహుజనుల మీద చిన్నచూపు నడుస్తూ ఉన్నది. బాబాసాహెబ్, మహాత్మా జ్యోతిబా ఫులే వీళ్ళ ఆశయాన్ని కొనసాగించడం అంటే వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలంటే యూనివర్సిటీ విద్యార్థులుగా మేధోమథనం చేయాలి, చర్చించాలి, విద్యార్థి లోకాన్ని ఏకం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా మేధావులు అయినటువంటి ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కంచైలయ్య సారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ మన చిరంజీవి సారు, అదేవిధంగా మాజీ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి చంద్రకుమార్ సారు, అదేవిధంగా పూర్ణచంద్రరావు సారు, ఉస్మానియా విద్యార్థి సంఘాలు కూడా డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు అయితేంది, అదేవిధంగా మన జంపాల రాజేష్ గారు అయితేంది, అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలుగా మూర్తి గారు అయితేంది, అదేవిధంగా ఎస్ఎన్ఆర్ అయితేంది, సోమశేఖర్, వలిగొండ నరసింహ, ఉదయ్, అన్ని సంఘాలుగా ఈరోజు ముఖ్య అతిథులుగా వస్తా ఉన్నారు. మేము ఒకటే తెలియజేయాలనుకుంటాం ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో 180% ఉన్నాం కదా మనం ఎందుకు దొరలు, వెలుమలు, కమ్మలు వాళ్ళు 115% కూడా లేరు. మరి వాళ్ళేమో పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. మహనీయుల జయంతోత్సవాలు వస్తే పూలదండ వేస్తున్నారు, వాళ్ళకు ఓట్లు వేయించుకుంటారు. మరి 180% ఉన్నాం కదా, మనం ఏకం కావాలి కదా. అందుకోసమే మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఏకం అయితే మనం రాజ్యం తెచ్చుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ సారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అన్నాడు. మరి పొలిటికల్ పవర్ రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకం కావాలి. ఆ ఏకం కావాలంటే ఎవరు చెప్పాలి? చదువుకున్న విద్యార్థులుగా మేము పిహెచ్డి స్కాలర్లుగా ఒక మహనీయుల జయంతోత్సవాల ద్వారా మనందరం ఏకం కావాలని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మళ్లీ చెప్తా ఉన్నాం.
బీసీల ఎస్సీలు ఎస్టీలు కలవాల్సిన ఆవశ్యకత ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విడిపోయి ఉన్నాం మనం. విడిపోయి ఉన్నటువంటి మనల్ని బ్రాహ్మణ వర్గాల అధికారులు అంటే ఆధిపత్య వర్గాలు ఏం చేశారంటే మనల్ని విడగొట్టిర్రు. ఎస్సీలు బీసీలు కలవద్దని, ఎస్సీలు ఎస్టీలు కలవద్దని, ఆదివాసీలు కలవద్దని, అంటే మనం కలిస్తే రాజ్యం పోతుందని వాళ్ళ భయంతో మనల్ని కలవనీయకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ మీడియా సమావేశం ద్వారా ప్రత్యేకంగా రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం రావడం కోసమే ఈ మహనీయుల జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాం. మాకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ మీడియా సంస్థలకు హృదయపూర్వకంగా, ఏ ఉద్యమం అయినా మీడియా సంస్థల సపోర్టు లేకపోతే విజయవంతం కాదు. గత 15-20 ఏళ్లుగా ఈ బహుజన ఉద్యమాలు నిలబడుతున్నాయంటే మీడియా సపోర్టు కూడా ఉన్నది. ప్రత్యేకంగా మా ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాలకు ఎప్పుడు కూడా మీ మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాగనమూని చెన్నరాములు ముదిరాజ్. నేను వెనుకబడిన కులాల సమాఖ్య బీసీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ రోజు మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు ఉస్మానియా యూనివర్సిటీ రూమ్ నంబర్ 57 అందులో మహనీయుల యొక్క జ్యోతిబా పూలే, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలకు మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు గారు, అదేవిధంగా మరి ప్రపంచ మేధావి అయినటువంటి కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా మరి మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ పూర్ణచంద్రరావు గారు, వీరందరూ కూడా విశిష్ట అతిథులుగా, ముఖ్య అతిథులుగా, ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ సదస్సుకు తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీ మిత్రులందరూ కూడా హాజరై మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సును ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాన భూమికగా తీసుకుని 42% రిజర్వేషన్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ప్రధానంగా తీసుకుని బీబీఎస్ఏ, అదేవిధంగా బీసీ సిఆర్పీలందరూ కూడా సిఆర్పీఎస్ ప్రధానంగా తీసుకుని జార్జిరెడ్డి పీడీఎస్యు మిత్రులందరూ కూడా ప్రధానంగా భూమిక వహిస్తూ ఈ సదస్సును జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మరి మేధావులు, బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీలందరూ అధిక సంఖ్యలో హాజరై మరి ఈ సదస్సును జయప్రదం చేయాలి. ఈ జయప్రదం ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు బీసీ ఉద్యమము మరి ప్రత్యేకంగా కొద్దిమంది నాయకుల చేతుల్లోనే ఉండేది. కానీ ఈ బీసీ ఉద్యమాన్ని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమాన్ని, ఆదివాసీ ఉద్యమాన్ని విద్యార్థులు, మేధావుల యొక్క చేతుల్లో ఇది ఇంకా పరిడవిల్లాలని, సమాజం అంతా కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఉస్మానియా వేదికగా పెట్టడం జరుగుతున్నది. కాబట్టి అందరూ హాజరై మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6363